వాతావరణ ప్రతికూలతలు వ్యవసాయంపై పెను సవాళ్లను విసరనున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడక్కడ అడపాదడపా చిరుజల్లులు కూడా పడుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో వాతావరణ మార్పులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖతో పాటు పలు సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అలానే ఎల్ నినో కూడా ఉండవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడి తదితర పరిస్థితులు ఎల్ నినో లక్షణాలుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వేసవి నుంచి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మేలు చేస్తుందంటూ సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ జాన్సన్. కాబట్టి ఈ సంవత్సరం మనకు ముఖ్యంగా ఎల్ నినో ఏర్పడుతుంది అనేది అందరు వాతావరణ నిపుణులు అన్ని దేశాల నుంచి కూడా చెప్పడం జరిగింది, ఇంక్లూడింగ్ ఐఎండీ వీళ్ళందరూ కూడా. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మనము ఇక రాబోయే సీజన్ ఖరీఫ్లో మనకు ముఖ్యంగా ఈ వాతావరణము ఎలా ఉంటుంది, ఎంత నీటి ఎద్దడి ఏర్పడుతుంది, లేక వర్షం ఎంత తక్కువ పడుతుంది అనేది మనం ఇంకా ఏప్రిల్ మే లోపల మనకు ఖచ్చితమైనది ఐఎండీ ద్వారా వస్తుంది. అది వచ్చినప్పుడు కూడా మనం రైతులకు చెప్పనీకి అవకాశం అయినప్పటికీ వీళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి దురదృష్టితో మనం కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతులందరూ కూడా ఎండాకాలం పడిన వర్షాన్ని అంతా సమృద్ధిగా చేసుకొని ఆ ఎండాకాలం పడినప్పుడు లోతు దుక్కులు బాగా చేసుకొని భూమిని బాగా దున్ని రెడీగా పెట్టుకోవాలి. ఎందుకు అని అంటే మనకు జూన్ జూలైలో పడినటువంటి ఆ వర్షాన్ని ఈ భూమిలోనే ఇంకిపోయి చేసినప్పుడు నీటి తంపు ఎక్కువగా ఉంటుంది. ఉత్తరోత్తర వచ్చే బెట్ట పరిస్థితులు తట్టుకోనికి అవకాశం ఉంటుంది. అది ఒకటి. రైతాంగం ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాదంటే కొన్ని మెలకువలు, కొన్ని జాగ్రత్తలు మనం ముందుగా చేపట్టినాము అని అంటే పంటను సంరక్షించుకోనికి అవకాశం ఉంటుంది, నీటిని సంరక్షించుకోనికి అవకాశం ఉంటుంది. మనకు వచ్చే పురుగు తెగుళ్ళను వాటిని సమర్థవంతంగా మనం ఎదుర్కొని పంట దిగుబడులు తీసుకోనికి అవకాశం ఉంటుంది. రెండవది, ఏ పంటలు ఏ సమయాల్లో వేయాలి అని వేసుకుంటే మనకు ఆదాయం కూడా వస్తుంది అనేది మనకున్న ఎల్ నినో ఎఫెక్ట్ను బట్టి మనం శాస్త్రవేత్తలుగా మేము కూడా ఫోర్కాస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతానికి ఈ ఒక వర్షపాతం ఇలా ఉంటుంది కాబట్టి మీరు ఈ పంటలు వేసుకుంటే మీకు బాగుంటుంది, లాభదాయకంగా ఉంటుంది, నీటి ఎద్దడిని తట్టుకుంటుంది, లేక తక్కువ నీటితో మనం ఎక్కువ పంటను తీసుకోనికి అవకాశం ఉంటుందని ఫోర్కాస్ట్ కూడా మేము చెప్పడానికి అవకాశం ఉంటుంది. అటు సూటబుల్ అడ్వైజరీస్ ఇవన్నీ కూడా ఇస్తాం. మొదటి దశలో వచ్చే నీటి ఎద్దడి అయితేనేమి, పంట మధ్యకాలంలో వచ్చే నీటి ఎద్దడి అయితేనేమి, చివరన వచ్చే నీటి ఎద్దడి అయితేనేమి పంటకు వాటన్నిటిని ఎలా ఎదుర్కోవాలనేది సమయానుకూలంగా మేము అందరికీ బులెటిన్ రూపంలో ఫోర్కాస్ట్ చేయడం జరుగుతుంది. దానికి కావాల్సిన మెజర్స్ ఇవన్నీ కూడా ఇస్తాము. రెండోది, పచ్చిరొట్టె ఎరువులను కూడా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే పచ్చిరొట్టె ఎరువులను వేసి మనం భూమిలో కలయి దున్నినప్పుడు అది నత్రజని స్థిరీకరించేదిగా ఉంటుంది. తర్వాత నీటి తంపును కలిగి ఉండేదిగా ఉంటుంది. పొలం దున్నేది ఇవన్నీ వాళ్ళకు అడ్డంగా దున్నుకున్నప్పుడు పడిన వర్షం కానీ ఏదైనా బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు కానీ మందు పిచికారి చేసినప్పుడు కానీ వీటన్నిటి నుంచి కూడా వృధాగా పోకుండా మనకు ఆ పంటల్లో అవన్నీ ఆ భూమిలోకి ఇంకి భూసారాన్ని పెంచి మొక్కకు ఆహారాన్ని అందిస్తాయి. కాబట్టి మనకు దిగుబడి ఎక్కువగా తీసుకోనికి అవకాశం ఉంటుంది. సో అంతేగాక పిఎండిఎస్ అనేది ప్రీ మాన్సూన్ స్వయింగ్స్ అని కూడా మనం అంటారు. కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే మనము విత్తనాలకి అన్ని కోటింగ్ చేసి మనం ముందుగానే విత్తనాలు భూమిలో వేసినప్పుడు ఈ పచ్చిరొట్టె ఎరువులు ఇవన్నీ ముందుగానే వేసినప్పుడు తర్వాత ఉత్తరోత్తర వచ్చే వర్షాలకు అవన్నీ కూడా జర్మినేట్ అయి ఉంటాయి. కాబట్టి వాటిని మనం భూమిలోకి దున్నుకోవచ్చు. లేదు మంచి వర్షాలు పడినప్పుడు ఆ పంటను తీసుకోవచ్చు. నీటి ఎద్దడి వచ్చిందంటే భూమిలోకి దున్నేసేసుకున్నామంటే కానీ పచ్చిరొట్టెగా ఉంటుంది. భూమిలో ఉన్న సూక్ష్మ జీవుల సంఖ్య పెరుగుతుంది. తద్వారా మొక్కకు అందాల్సినటువంటి పోషకాలు అన్నీ కూడా అందే రూపంలోకి ఉంటాయి. కాబట్టి రైతాంగం వీటన్నిటిని దృష్టిలో ఉంచుకోండి, అవగాహన కలిగి ఉండండి, భయపడాల్సినంత అవసరం లేదు. కాదంటే ముందు జాగ్రత్తగా మనం ఎలాంటి చర్యలు చేపట్టాలి, ముందు జాగ్రత్తగా ఏ పంటలు వేసుకోవాలి, ముందు జాగ్రత్తగా మనము అలాంటి నీటి ఎద్దడి పరిస్థితి వచ్చినప్పుడు ఎలాంటి మందులు పిచికారీ చేసి ఆ పంటను సంరక్షించుకోవాలని మనం తెలుసుకొని అవగాహన కలిగి ఉంటే మనము ధైర్యంగా మంచి పంటను వేసి అధిక దిగుబడి తీసుకోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వీటన్నిటిని గమనించి తగు చర్యలు చేపట్టి మంచి లాభాలు పొందాలని కోరుతున్నాము.